ఇప్పుడు మా తరుణ్ భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ చాలా హైప్ ఇచ్చేస్తారు అనవసరంగా. నాకు ఇప్పుడు ఏం చెప్పాలో అర్థమవుతుంది. నేను కూడా లిస్ట్ పెట్టుకొని థ్యాంక్ యూ చెప్పేవారు ప్యాంట్ వరకు ఉంటుంది లిస్ట్, వైట్ వాళ్ళు తీసి చెప్తూ ఉంటుంది. కానీ ఇవాళ ఇవాళ ఇట్ వాజ్ అ వెరీ మెమరబుల్ డే. అనుకోకుండా తెలంగాణ ఫార్మేషన్ డే ఇవాళ. అండ్ నాకెందుకో ఫ్లాష్ బ్యాక్ వచ్చింది. ఇవాళ మధ్యాహ్నమే నాకు హ్యాడ్ ది ఆనర్ ఆఫ్ ఫెలిసిటేషన్ గవర్నర్ రాజ్భవన్. తెలంగాణలో చాలామంది ఎవరెవరైతే కాంట్రిబ్యూట్ చేసినారో అని నా పేరు చెప్పి రావడం ఇవాళ ఫెలిసిటేషన్ అయింది. సో అది అప్పుడప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే అసలు వర్తా కాదా నాకే డౌట్ వస్తుంది. ఫస్ట్ క్రిటిక్ లోపలే ఉంటాడు నాకు, అది ఎంజాయ్ కూడా చేయలేను ఎప్పుడు. సో ఎవడైనా పొగిడినా కానీ నాకు అది అర్థం కూడా కాదు. సో ఆ ఇవాళ సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకో నాన్న గుర్తొచ్చిండి ఇవాళ. నాన్న కూడా తెలంగాణ మూవ్మెంట్కి కొంచెము హీ వాజ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ అనమాట. అక్కడ కూడా అదే చెప్తుండే. సో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ లీడర్స్ అందరు ఆ టైంలో ర్యాలీ అప్ చేసేటప్పుడు వాళ్ళ స్పీచ్లు రాయడము, ఇంటికి పోయినప్పుడల్లా ఆయనను చూస్తుండే. ఆయన వచ్చేసి నాకేమో అర్థం కాదు, ఉద్యమం దేనికోసం ఎందుకు, భాషనే కదా దాంట్లో ఏమున్నది, నాకు అంత పాలిటిక్స్ గురించి అంత ఐడియా అవగాహన లేదు. సో ఆ టైంలో నేను పోయినప్పుడల్లా నాన్న ఇట్లా పైన కింద చూసి ఈడో వేస్ట్ నా కొడుకు అన్నట్టే చూసేటోడు. అప్పుడు నన్ను తిట్టే పదం బద్మాషే. వీడు బద్మాషీడు, వీడు అసలు ఏం చేస్తాడో ఏమో, ఏమేం చేయరా ఇట్లా కాంట్రిబ్యూట్ చేయి తెలంగాణ మూవ్మెంట్కి ఇట్లా కాంట్రిబ్యూట్ చేయి అంటే నాకు అసలు అవ్వకపోతుండే. అండ్ క్రిషాంక్ మన్నే ఆ టైంలో ఓయూజీఏసీ ప్రెసిడెంట్, ఆయన వచ్చి కూర్చొని డిస్కషన్స్ అవన్నీ అవుతున్నప్పుడు నేను అసలు ఈయనకి మంచి కొడుకులాగా ఎట్లా ప్రూవ్ చేసుకోవాలని అనుకునేటువంటి గివప్ చేసేసిన ఆఖరికి. ఎందుకంటే నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్, ఈయనకేమో నచ్చదు. నాన్న తెలంగాణ ఫార్మేషన్ అయింది. అయిపోయిన తర్వాత పెళ్లి చూపులు రాసేటప్పుడు ఏమైందంటే చాలా ఆల్రెడీ ఆయన హార్ట్ కొంచెం ఇష్యూ ఉండే. సో దగ్గుతుండే, కాళ్ళు వాసిపోయినాయి. సో డాక్టర్స్ వచ్చి ఇన్నే కొన్ని నెలలు అని చెప్పేసి అంటున్నారు. ఆ టైంలో నేను రాత్రిపూట స్క్రిప్ట్ పెట్టుకొని రాసేటోడిని. దర్శివి డైలాగ్స్ రాసేటోడిని, రీతుది విజయ్ది కామెడీ రామ్ కామ్ రాస్తున్నా. ఇంట్లోమో వేరే సిచ్యువేషన్. రాత్రిపూట భయమేది, ఎందుకంటే అప్పులు ఉండేది, సొంతిల్లు కాదు, ఫైనాన్షియల్ టెన్షన్ చాలా నడుస్తుండే. ఇక్కడేమో రొమాంటిక్ కామెడీ టేబుల్ మీద రాస్తున్నా. ఒక డైలాగ్ ఉన్నది దర్శిది, నా సావు నేను చస్తా అని చెప్పేసి. అది రాసేటప్పుడు ఏంది అంటే హ్యూమర్ వస్తలేదు, ఎందుకంటే నాన్న డాక్టర్స్ చెప్పేసినారు ఎనీ టైం ఏమైనా అవ్వచ్చు. సో ఈ డైలాగులు రాసేటప్పుడు రాత్రిపూట భయం వేసేది. భయంని కొంచెం తగ్గించాలంటే నాన్న ఉన్నాడా లేడా, కర్టెన్ ఇట్లా తీసి ఫోన్ తీసి లైట్ ఆన్ చేస్తే ఆయన పొట్ట ఇట్లా పైన కింద కదులుతుంటే ఊపిరి తీసుకొని పెళ్లి చూపులు కొంచెం కొంచెంగా రాశారు. ఎందుకు ఇది ఇవాళ చెప్తున్నా అంటే కామెడీ ఉండొచ్చు. చాలామంది చిన్న సినిమాలు కామెడీ అని తీసి పడేస్తారు, తక్కువ అంచనా వేస్తారు. ఇండస్ట్రీలో కానీ లేదు అంటే ఆడియన్స్ కూడా బడ్జెట్ చూస్తారు, ముఖాలు చూస్తారు, తీసి పడేస్తారు. కానీ ఆ కథ ఎక్కడి నుంచి వస్తుందనేది రాసినోనికే తెలుసు. దాంట్లో నిజాయితీ ఉంది.